ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అందరూ కూర్చొని చేశారనుకుందాం. ఉమ్, పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరితోనైనా మాట్లాడొచ్చు. ఉమ్, వన్స్ పాలసీ డెసిషన్ లో లోపమే ఉంది, ఓకే. పాలసీ మెయింటెనెన్స్ డెసిషన్ లో కింద మాల్ ప్రాక్టీస్ కి సంబంధం ఉందా, అప్పటికే ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది. లేదా వాళ్ళు డిస్టిలరీలు లాభపడ్డారు కదా, ఉమ్, ఈ మద్యం బాటిల్స్ నేరుగా డిపోలకు వెళ్లకుండా ఈ షాపులకి వెళ్ళిపోయినాయండి అధికారులు. ఉమ్, డిజిటల్ లాభపడ్డారు కాబట్టి దాంట్లో ఎంతో మొత్తం ముఖ్యమంత్రికి ఇచ్చారు అంటున్నారు. అవును. ఇచ్చారు అని మీరంటే సరిపోదు. ఇచ్చిన యా, దానికి ప్రూఫ్ ఆధారం ఏంటి? ప్రూఫ్ ఆధారాలు కావాలి. అవును. ఆధారం ఏంటి? ఉమ్, ఆన్లైన్ ఏదైనా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో మళ్లించడం, ఉమ్, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న కంపెనీ వాళ్ళకి ఆ సదరు కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడం. ఉమ్, 16 నెలలు జైలు శిక్ష, జైల్లో ఉన్నప్పుడు సిబిఐ కేసులు అలాంటిది కదా. రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో తీర్మానం పొందినట్టు లబ్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఇది క్విట్ ప్రోకో అన్నారు. ఉమ్, అదే 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 తేలిటిగా లేదు, అది నిరూపిత కాదు, కొట్టేస్తారని నేను అలాంటి వాళ్ళు అంటున్నారు. ఉమ్, అంత డైరెక్ట్ గా ఉంటేనే ఇక్కడ ఈయనకి ఈ డిస్టలరీల నుంచి డబ్బులు పోయినాయా, ఉమ్, లేదా ఈ డిస్టలరీల నుంచి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? ఉమ్, ఇది ప్రాథమికం. ఇప్పుడు డిస్టలరీలు అందరూ 5-6 మంది ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది, పోలీసులు అరెస్ట్ చేస్తారు సిట్టోళ్ళు. మీరు ఒక డిస్టలరీ ఓనరు, అశోక్ అని ఆయన చెప్తాడు, అవునండి నేను డిస్టలరీ లాభపడ్డాను, ఆ లాభంలో సగం జగన్ గారికి ఇచ్చాను అంటాడు. కానీ జగన్ గారికి అశోక్ చెప్పాడంటే, అశోక్ చెప్పినాడంటే అశోక్ రేపు చంద్రబాబు పేరు చెప్తాడు, రేపు నరేంద్ర మోడీ పేరు చెప్తాడు, ఉమ్, అరెస్ట్ చేస్తారు అందరినీ. అది కుదరదు, కోర్టు ఒప్పుకోదు. ఉమ్, కాబట్టి బేసిక్ గా ఈ డిస్టలరీల నుంచి కానీ లింక్ కుదరాలి, ఉమ్, లేదా ఇప్పుడు డిస్టలరీ నుంచి లింక్ మిథున్ రెడ్డి గారికి కుదరాలి. ఉమ్, మిథున్ రెడ్డి గారు జగన్ గారికి దగ్గర కాబట్టి, ధనంజయ రెడ్డి దగ్గర కాబట్టి, చేసుంటారు కాబట్టి, అశోక్ అని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ కాబట్లు కుదరదు. ఉమ్, ఈ కాబట్లు అనేది రాజకీయాల్లో మాట్లాడడానికి పనికొస్తాయి, ఉమ్, లేదా విచారించడానికి పనికొస్తాయి. అవును. జగన్ గారు కూడా మీ చుట్టూ ఉన్న, మీరు ఆ రోజు సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి గారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన విజయసాయి రెడ్డి గారు కొంత మీకే అని అంటున్నారు కాబట్టి మీ దగ్గర మేము కొంత వివరాలు తీసుకోవాలనుకుంటున్నాం అని జగన్ గారిని విచారణ పిలిస్తే పోవాల్సిందే. కోర్టులు కూడా వద్దనవు. విచారించడం వేరు, శిక్ష పడడం వేరు. అవును. ఉమ్, రెండోది ఇక్కడ విచారించాలంటే అర్థం ఏంటి? సిటీ కార్యాలయం పిలవచ్చు, లేదా ఈయన హై ప్రొఫైల్ కేసులో ఉన్నాడు కాబట్టి 2 రోజులు లోపల పెట్టి విచారించవచ్చు, దాని గ్రావిటీ బట్టి. ఉమ్, కాబట్టి విచారణ దశలో వ్యవస్థలకు అనేక అధికారాలు ఉంటాయి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ అధికారాల ప్రాతిపదికనే అరెస్టులు చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారికి కసిరెడ్డి చెప్పుంటాడు, ధనంజయ రెడ్డి చెప్పాడని, ఉమ్, కాబట్టి ఆయన పేరు చెప్పి రాశారు. ధనంజయ రెడ్డి గారు ఇంకో పేరు చెప్పారంటారు, ఆయన్ని తీసుకోవచ్చు. మిథున్ రెడ్డి ఇంకో పేరు జగన్ అంటారు, విచారించి పిలవచ్చు. కాబట్టి విచారణ వేరు, ఆ, దోషిగా నిలబడ్డం వేరు. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం టెక్నికల్ అంశాలు చూడండి. యాజ్ ఎ మాజీ చీఫ్ మినిస్టర్, ఉమ్, ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి, ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా విచారణ పిలవాలన్నా నిస్సందేహంగా పొలిటికల్ కాంప్లికేషన్ కూడా చూస్తారు. డెఫినెట్ గా. ఉమ్, మిథున్ రెడ్డి గారు ఇతరుల పైనే పొలిటికల్ కాంప్లికేషన్ ఉంటుంది. ఉమ్, కానీ జగన్ అనేది టాప్ మోస్ట్ పర్సనాలిటీ కాబట్టి రాజకీయ కోణాన్ని కూడా సార్, ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల కొంత నష్టపోయింది వైసీపీ అనే చర్చ ఉంది కదా, అవును, మనం ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. పైపిచ్చి కేసు ఏమో తేలుతుందా, బెయిల్ వచ్చేంత వరకు నడుస్తుంది. బెయిల్ వచ్చేసిందంటే ఒకసారి ఇంకా సంవత్సరాలు పడుతుంది. ఉమ్, జగన్ గారు సిపిఐ కేసు ఎన్ని రోజులు నడుస్తాం, 10 ఏళ్ళ పైన నడుస్తాం. అవును. ఆయన ఇంకా బెయిల్ మీద ఉన్నారు అంతే. స్టిల్. ఉమ్, ఉమ్, కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసు 2 ఏళ్ళు అవుతుంది సార్, డిసెంబర్ వస్తే. ఉమ్, ఇంకా అది ఎఫ్ఐఆర్ అయిందో లేదో కూడా తెలియదు. ఉమ్, కాబట్టి శిక్ష పడే సంగతి దేవుడు ఎరుగు. ఈ 5-6 నెలలు ఏం చేస్తారు రాజకీయం, ఇదే నడుస్తుంది. ఉమ్, అంటే ఈ 5-6 నెలల్లో జగన్మోహన్ గారు లోపల పెట్టేసినంత మాత్రం ఏదైనా సమస్య అయిపోతుందా? ఉమ్, ఏమైతుంది, పార్టీ నడుస్తుంది, మళ్ళీ ఆయన సానుభూతి రావచ్చేమో. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కక్ష సాధింపు అట్టబోతుంది చర్చ. ఉమ్, కాబట్టి మిథున్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటంటే ఆయనకి చాలా దగ్గర వ్యక్తి అని, రెండోది డిస్టలరీలన్నీ ఆయన మేనేజ్ చేసినాడని. ఉమ్, అంటే డిస్టలరీలో మీ పేరుతో నా పేరుతో డిస్టలరీ ఉండేది అనుకోండి, మిథున్ రెడ్డి గారు దబాయించి అధికారం ఉంది కాబట్టి మన ఇద్దరిని మీరు వ్యాపారం చేయండి, మనలో నాకు సగం ఏంటి అన్నాడు అనుకోండి, మనం ఇచ్చామనుకోండి, మన ఇద్దరం చెప్తాం పోయి అవునండి అన్నాడు. ఏ ఆధారం? మళ్ళీ మిథున్ రెడ్డి గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు చెప్తారండి 100, నాకు ఇచ్చినట్టు ఏంటి ఆధారం అంటాడు. అప్పుడు మనమో మీరో నేను ఆయన కంపెనీల్లోనో ఎక్కడో పెట్టుబడులు పెట్టుండాలి, అవును. లేదా టెక్నికల్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ దొరకాలి. ఉమ్, ఇవేం సంబంధం లేకుండా, నిజాలతో సంబంధం లేకుండా వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి ఈ మిథున్ రెడ్డి గారి పైన కూడా ఇట్లాంటి తరహానే ఉంటుంది. రెండోది కీలకమైన పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ కాలంలో. అదేం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, పోలీసుల ముందు కానీ విచారణ సంస్థల ముందు కానీ ముద్దాయిలు చెప్పే సాక్ష్యం, చెప్పే సమాచారం మేము సాక్ష్యంగా పరిగణించం అంటుంది కోర్టు. ఉమ్, విచారణ సంస్థలు కానీ పోలీసుల ముందు చెప్పే సాక్ష్యం సమాచారాన్ని మేము సాక్ష్యంగా చూడమంటుంది కోర్టు.